ఓకే చూడండి. సో ఈరోజు క్లాస్ ఏంటి? ఎస్ఐపిలోకి మీరు మ్యాప్ చేసిన ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనం డెలీట్ చేయొచ్చా లేదా? సో ఏదైనా డెలీట్ చేయాలంటే ఎలా చేయాలి? డెలీట్ చేయాలంటే ఎలా చేయాలి? ఎస్ఐపిలోకి మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది డెలీట్ చేయొచ్చా చేయకూడదా అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, కంప్లీట్ గా మనం ఏం చేస్తున్నాము? ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టాపిక్స్ ఇవి. సో ఎనీవే ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, ఎస్ఐపిలోకి మీరు మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది డెలీట్ చేయొచ్చా లేదా, అలాగే కొన్ని పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్, జిఎల్ అకౌంట్. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ చెప్పారు కాదు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ బ్లాక్ అండ్ డెలీట్. మీరు ఒక జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా ఎలా చేయాలి? అలాగే ఒక జిఎల్ అకౌంట్ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఎస్ఐపిలోకి మీరు మ్యాప్ చేసిన తర్వాత దాన్ని డెలీట్ చేయకూడదు. దాన్ని డెలీట్ చేయకూడదు. ఎందువల్ల చేయకూడదు? అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. అదేమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఏదైనా అవ్వచ్చండి, అవన్నీ డెలీట్ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ అలా డెలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. గ్లోబల్ ఎఫెక్ట్ కాబట్టి ఏమీ కూడా డెలీట్ చేయకూడదు. మీరు ఏమైనా డెలీట్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే మీకు ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. మీకు ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. మీరు డెలీట్ చేయాలన్నా ఏమైనా చేయండి, మీకు ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సరే, ఎగ్జాంపుల్ మనం జిఎల్ అకౌంట్ చూద్దాం. ఇది ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. రీజన్ ఫర్ ఎవరైనా రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ బ్లాక్ ఆర్ డెలీట్. సో ఒక జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలంటే ఎటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ చేస్తారు? చూడండి, రాంగ్ క్రియేషన్. నేను చెప్పేటప్పుడు కాస్త మూవ్ చేయండి. రాంగ్ క్రియేషన్, జిఎల్ అనేది రాంగ్ గా క్రియేట్ చేస్తాం. రాంగ్ పోస్టింగ్స్ అవ్వచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్ అవ్వచ్చు. వీటిలో ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో మనము జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేస్తాము. సో జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో డెలీట్ చేస్తాము? జిఎల్ రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్, వీటిలో ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేస్తాం. వీ కెన్ డెలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మీరు డెలీట్ చేసినా లేదంటే బ్లాక్ చేసినా మీరు మ్యాండేటరీగా మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా మీరు డెలీట్ చేస్తామంటే కుదరదు. మీరు మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా డెలీట్ చేశారనుకోండి, ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏమవుతుంది? అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ జిఎల్ అకౌంట్ ని కూడా డెలీట్ చేయకూడదు, అలాగే బ్లాక్ కూడా చేయకూడదు. బట్ మీరు ఏదైనా డెలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది అప్రూవల్ ఉండాలి. ఓకే, తర్వాత చూడండి. సో జిఎల్ అకౌంట్ ఎందువల్ల డెలీట్ చేస్తాము? రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్. we can delete or block any GL account with management approval only. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే మనం ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేస్తాము లేదంటే బ్లాక్ చేస్తాము. నోట్ లో చూడండి, వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ we can't delete any GL account. మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. కేర్ఫుల్ గా వినండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఇది. మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు. సో ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ఎందువల్ల అంటే ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం, ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. బట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు, అటువంటప్పుడు మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ అనేది డిలీట్ చేయగలుగుతాం. ఒక జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలంటే దానిపైన ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండకూడదు. ట్రాన్సాక్షన్స్ ఉంటే గనక
జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ చేయలేము. బట్ ట్రాన్సాక్షన్ డేటా లేదు అంటే జస్ట్ క్రియేట్ చేశారు బట్ యూజ్ చేయలేదు, అటువంటప్పుడు ఆ జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ చేయగలుగుతాం. బట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, మరి డెలీట్ చేయాలంటే చేయలేము, కానీ ఆ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయొచ్చు. ఆ జిఎల్ అకౌంట్ని మనము బ్లాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆ జిఎల్ అకౌంట్ని మనము బ్లాక్ చేయొచ్చు. సో జిఎల్ అకౌంట్ని ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇది మొత్తం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. FS00కి వెళ్ళండి. FS00 ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే మీనింగ్ ఏంటి? డాట్స్ ఉన్నాయి చూసారా, మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ అది అక్కడ ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎడిట్లోకి ఎందుకు వెళ్తే ఎడిట్లోకి వెళ్ళమని చెప్పలేదు కదా నేను. ఎలాబరేట్ చేశారు ఆల్రెడీ. కింద నెక్స్ట్ ఫోల్డర్ కూడా ఎలాబరేట్ చేయండి. కరెంట్ అసెట్స్ కూడా ఎలాబరేట్ చేయండి. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది? కింద ఉంది. ఈ 2 టైప్స్ ఆఫ్ జిఎల్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. సో ఈ జిఎల్ అకౌంట్స్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే మాత్రం జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుంది. మరి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయాలంటే చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఒక జిఎల్ అకౌంట్ని యూజ్ చేయొద్దని అనుకోండి, ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన పైన లాక్ సింబల్ చూసారా? ఆ పైన లాక్ సింబల్ ఉందా? లాక్ కాదు, ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే అది అది ఓకే సార్, చేసిన. వెళ్ళారా? ఓకే. మనం ఎడిట్లో కూడా కాదు, డైరెక్ట్గా మనం అక్కడ ఒక లాక్ సింబల్ ఉంచండి. లాక్ సింబల్. ఓకే, బ్లాక్. ఇక్కడ చూడండి, అది దానిపైన క్లిక్ చేయండి. సో రెంట్ జిఎల్ అకౌంట్ ఏం చేశారు? మనం రెంట్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయమన్నారు, బట్ డెలీట్ అవ్వదు. ఎందువల్ల అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దు అన్నారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? హౌ టు లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ ని పోస్టింగ్స్ అవ్వకుండా ఎలా బ్లాక్ చేయాలి, అలాగే ఎలా అన్బ్లాక్ చేయాలో చూస్తున్నాం. అక్కడ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ ఉంది, సెలెక్ట్ చేయండి. చేసిన సార్. బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్కి వెళ్ళాం, బ్లాక్ చేసాం, సేవ్ చేయండి. చేసిన సార్. సో ఒక రెంట్ అకౌంట్ మనం ఏం చేసాము? బ్లాక్ చేసాం. అంటే పోస్ట్ అవ్వవు ఇంకా దీనిపైన. ఓపెన్ చేయండి, FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, రెంట్ అకౌంట్ టాటూ బ్యాంక్ అకౌంట్. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయమన్నా చేయాలండి, ఆయనే కాదు, ఎవరు చేయమన్నా చేయాలి. ఈ రోజు క్లాసెస్ ఆ రోజు చేయండి, లేకపోతే అవ్వదు. డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ టాటూ బ్యాంక్ అకౌంట్. హలో. చేయండి, ఏమైంది? నేను చూస్తున్నాను, చేయండి, మీరు చేయండి. ఇవ్వండి, ఇచ్చారా? రెంట్ అకౌంట్ టాటూ బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డెబిట్ చేశారు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. 1 minute. ఇచ్చారా? సార్ నేను వైఫై చెక్ చేసుకుని వస్తా. 1 minute సార్. ఏంటండి?
రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. స్టార్ ఇచ్చినా కూడా ఓకే, కాపీ అవుతుంది. ఎంటర్ చేయండి. చూసారు ఏమైనా ఎర్రర్ వస్తుంది మనకి ఇక్కడ? అకౌంట్ నంబర్ 400 300 DR01 ఈజ్ బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్. అంటే ఏంటి, మనం ఈ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం. అందువల్ల ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనము అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేం. ఓకే, సో మీకు ఏమర్థమైంది? ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. ఓకేనా? ఒక జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం. ఒక జిఎల్ అకౌంట్ ని మనం ఏం చేసాము? బ్లాక్ చేసాం. ఎంటర్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూస్తారు ఏముందో? అకౌంట్ నంబర్ 400 300 DR01 ఈజ్ బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్ అన్నాడు. ఓకే, అది బ్లాక్ చేసాం. మీకు అర్థమైంది ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. ఓకేనా? సో ఎలా అన్బ్లాక్ చేయాలి, హౌ టు అన్బ్లాక్. బ్లాక్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేరు. సో అన్బ్లాక్ చేద్దాం. ఎలా చేద్దాము? /FS00 సేమ్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. లాక్ సింబల్ ఎక్కడ ఉంది? అది లాక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన సార్. అన్బ్లాక్ చేయండి. తీసేయనా సార్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ అని? అన్బ్లాక్ అంటే రిమూవ్ చేయాలి. సేవ్ ఓకే. చేయండి. సో మీకు జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం? అన్బ్లాక్ చేసాం. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేయండి. అవుతుందా లేదా చూద్దాం. ఇంతకుముందు బ్లాక్ చేసినప్పుడు ఆ జిఎల్ అకౌంట్ అనేది పోస్ట్ అవ్వలేదు, మనకి ఎర్రర్ మెసేజ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? అన్బ్లాక్ చేస్తున్నాము. సో అన్బ్లాక్ చేసాం కాబట్టి ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ని డెబిట్ చేసాము, అమౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ అలా ఎప్పుడు ఇవ్వకూడదండి. డ్రాప్ డౌన్ ఓకే. చేయాలి. ఓకే సార్. డ్రాప్ డౌన్ చేసి చూడండి. డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఏం చూడాలి? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్టా కాదా చూసుకోవాలి. ఓకే. మీ ఓకే చార్ట్ సార్. ఆఫ్ అకౌంట్ మీరు వినండి మామూలుగా. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అప్పుడు ఎంట్రీ అనేది పోస్ట్, అప్పుడు జిఎల్ అకౌంట్ ని పిక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్రెడిట్ చేయండి. క్రెడిట్ అమౌంట్ స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది, లేదంటే అమౌంట్ టైప్ చేయండి. అప్పుడు కొంత తర్వాత చేయొచ్చు. మీరు అమౌంట్ అయితే టైప్ చేయండి. 25,000. టెక్స్ట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. చూసారా? సో బ్లాక్ చేసినప్పుడు జిఎల్ అకౌంట్ అనేది పోస్ట్ అవ్వలేదు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఇది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 400 300 లాస్ట్ లో క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఎలా రిజల్యూషన్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవును సార్. DR11 is the operative chart of account. Continue. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెళ్ళరా? అవును సార్. ఇక్కడ రెంట్ బ్యాంక్ అకౌంట్కి వచ్చింది ఎర్రర్ అనేది. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. SBI ఇవ్వండి. 2 దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అంటే కరెంట్ అసెట్స్ తీసుకోండి. యాక్సెప్ట్ కదా సార్ ఇది? అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ ఇవ్వండి, ఏం కాదు. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. అగైన్ వెయిట్. నెక్స్ట్ ఓకే. కూడా ఓకే. ఏంటంటే బ్యాంక్ అకౌంట్ రెంట్ అకౌంట్ కూడా తీసుకోండి. మళ్ళీ దానికి కూడా రావచ్చు, చేద్దాం. రెంట్ అకౌంట్ 2 దగ్గర కూడా రెంట్ అకౌంట్ ఇవ్వండి.
సో రెంట్ అంటే ఎక్స్పెన్సివ్ తీసుకోండి కేటగిరీ. సేవ్ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎస్ అనండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. చూసారా, అన్బ్లాక్ చేసాం. అన్బ్లాక్ చేసిన తర్వాత ఏమైంది, ఎంట్రీ అనేది పోస్ట్ అయింది. సో మీకు ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది. FS00కి వెళ్ళండి. సో రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము, లాక్ సింబల్ పైన క్లిక్ చేసాము, బ్లాక్ అండ్ అన్బ్లాక్ చేసాము. సో బ్లాక్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేరు ఎండ్ యూజర్స్. అన్బ్లాక్ చేస్తే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. సో ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా బ్లాక్ చేయాలి, ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా అన్బ్లాక్ చేయాలో అర్థమైంది. తర్వాత చూడండి, ఒక జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలనుకోండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ అవ్వదు. జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, సో ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుందా? నో. వన్స్ ఇంటర్వ్యూలు అడుగుతారు, I want to delete the particular GL account. It is possible or not? So ఏం చెప్పాలి, once transaction is posted, we cannot delete any GL account. ఆ GL account ని మనం delete చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. In the place of delete, we can block the GL account. బ్లాక్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒక GL account ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో అర్థమైంది. నెక్స్ట్, జిఎల్ అకౌంట్ డెలీట్. ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా డెలీట్ చేయాలి, ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను కదా, షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ లో మినిమైజ్ చేసినట్లున్నారు మీరు. మినిమైజ్ చేశారు కదా, చూడండి. ఎక్సెల్ MS వర్డ్ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారా, మేబీ ఓపెన్ చేయండి. సో వెయిట్ 1 minute. చూడండి. సో ఒకసారి చూద్దాం, జిఎల్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేస్తాము. వెయిట్ జిఎల్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేస్తాము, పైకి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ కొంచెం పైకి వెళ్ళండి. ఎందుకు డిలీట్ చేస్తాము, ఇంకొంచెం పైకి వెళ్ళండి. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. రాంగ్ జిఎల్ క్రియేట్ చేశారు, రాంగ్ పోస్టింగ్ చేశారు, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ డిలీట్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. We can delete or block any GL account with management approval only. సో మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే ఆ GL అకౌంట్ డెలీట్ కానీ బ్లాక్ కానీ చేస్తాం. నెక్స్ట్ నోట్ చూడండి, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ GL అకౌంట్. అంటే ఒక GL అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉంటే కనుక మనం డెలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. GL అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ. మీరు ఏ GL అకౌంట్ డెలీట్ చేయలేరు యాజ్ పర్ SAP టర్మినాలజీ. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ GL అకౌంట్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది GL అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏం చేసాం మనం, బ్లాక్ చేసాము, అన్బ్లాక్ కూడా చేసాం. నెక్స్ట్ చూడండి, హౌ టు డెలీట్ GL అకౌంట్. కిందకి వెళ్ళండి. ఒక GL అకౌంట్ ని మనం ఏ విధంగా డెలీట్ చేయొచ్చు. సో డెలీట్ చేయాలంటే ఏముండాలి, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే డెలీట్ చేస్తాం, ఓకేనా. అంతే కదా, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే GL అకౌంట్ డెలీట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే GL అకౌంట్ ని మనం డెలీట్ చేయగలుగుతాం. సో మనం FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్తున్నాం. టీ కోడ్ GL అకౌంట్ డెలీట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, OBR2. GL అకౌంట్ డెలీట్ ట్రాన్సాక్షన్ కోడ్ OBR2 గుర్తుపెట్టుకోండి. సరే, ఎనీవే వెళ్దండి. FS00. సో రెంట్ GL అకౌంట్ డెలీట్ అవుతుందా, అవ్వదు. ఎందువల్ల, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అందువల్ల మనం డెలీట్ చేయలేం. బట్ ట్రై చేసి చూద్దాం, ఒక GL అకౌంట్ ని ఎలా డెలీట్ చేయాలో ట్రై చేసి చూద్దాం.
టీ కోడ్ ఏంటి? ఇప్పుడు రెంట్ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBR2. సో జిఎల్ అకౌంట్ అనేది ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. సార్ వెళ్ళారా సార్ OBR2కి? OBR2కి వెళ్ళారు మీరు. సో OBR2కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము జిఎల్ అకౌంట్ని చూడండి, ఇక్కడ ఏముంది? డెలిట్ మాస్టర్ డేటా అన్నాడు. టైటిల్ వాళ్ళ చూడండి, డెలిట్ మాస్టర్ డేటా, డెలిట్ కస్టమర్ కింద చూడండి. మీరు కస్టమర్ డిలీట్ చేస్తుంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. డెలిట్ వెండార్, వెండార్ డిలీట్ చేస్తుంటే వెండార్ సెలెక్ట్ చేసుకోవాలి. డెలిట్ జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తే కనుక జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏం డిలీట్ చేస్తున్నాము? జిఎల్ అకౌంట్. కాబట్టి జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చారా? నెక్స్ట్ సార్ ఇవ్వాలా సార్ జిఎల్ అకౌంట్? సెలెక్ట్ చేసుకోండి సార్. వెయిట్ చేయండి, చెప్పేది వినండి సార్. ఓకే. కంగారు పడకండి, కంగారు నేను చెప్తాను మీకు. డోంట్ వరీ, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. స్లోగా చెప్తాను. లెఫ్ట్ సైడ్ చూడండి, డెలిట్ జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డెలిట్ జిఎల్ అకౌంట్. మీరు కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఉంది వెండర్ డిలీట్ చేస్తుంటే వెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి జిఎల్ అకౌంట్ డెలిట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఫ్రమ్ టు దగ్గర ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఉంది. సో మీరు ఏ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తున్నారో ఆ నంబర్స్ ఇవ్వాలి. 1 to 100 ఎగ్జామ్ సీక్వెన్షియల్ లో ఉంది. 1 to 100 అలా ఇచ్చేస్తారు. 1 to 100 ఎగ్జాంపుల్ సీక్వెన్షియల్ లో ఉంటే కనుక 1 to 100 ఇచ్చేస్తారు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మన జిఎల్ అకౌంట్ తీసుకోండి. రెంట్ జిఎల్ అకౌంట్. ఓకే సార్. ఇచ్చారు, రెంట్ జిఎల్ అకౌంట్ ఇచ్చారు. తర్వాత కింద ఇచ్చాను. చూడండి, వెయిట్ చేయండి సార్. కింద చూడండి, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా డౌన్ లో ఇంకా పైన విత్ జనరల్ మాస్టర్ డేటా చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్ ఇవి ఇచ్చేసాం. ఓకే. సో ఫ్రమ్ ఓన్లీ ఒకే జిఎల్ తీసుకున్నాం. అలా కాదు, మీ దగ్గర 100 ఉన్నాయి అనుకోండి, 1 to 100 ఇచ్చేయచ్చు. 1 to 100, 1 to 10,000, ఫ్రమ్ 2 దగ్గర జిఎల్ అకౌంట్ నెంబర్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా మల్టిపుల్ గా ఉంటే ఏం చేస్తారు? అక్కడ చూడండి 400, 300 తర్వాత రైట్ సైడ్ ఒక క్యూ, రైట్ ఏరో క్యూ చూడండి. క్లిక్ చేయండి దానిపైన, ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ నంబర్ 100, జిఎల్ అకౌంట్ నంబర్ 600 అలా ఉంది అంటే నాన్ సీక్వెన్షియల్ లో ఉంది. ఆ నంబర్స్ అన్ని ఎక్సెల్ లో యాడ్ చేసుకుని కాపీ చేసి ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేస్తారు. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు SAP లోకి ఎలా మ్యాప్ చేస్తారు? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ చూపించండి. అది సీక్వెన్షియల్ లో ఉంటే ఫ్రమ్ దగ్గర 2 దగ్గర జిఎల్ అకౌంట్ నంబర్స్ ఇచ్చేస్తారు. అలా కాదు, నాన్ సీక్వెన్షియల్ లో ఉంది. ఏం చేస్తాము? ఎక్సెల్ షీట్ లో డేటా అంతా కూడా బ్యాకప్ తీసుకుని అక్కడ నుండి కాపీ పేస్ట్ చేస్తాం. క్లియర్ కదా? అది క్లోజ్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ రన్. లాస్ట్ లో టెస్ట్ రన్ ఉంది. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉందంటే లాస్ట్ లో మెసేజ్ చూపిస్తుంది. చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. బ్యాక్ వెళ్ళిపోండి, కొంచెం బ్యాక్ వెళ్ళి, జస్ట్ బ్యాక్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అని చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారు ఎలా కనిపిస్తుందో? మీరు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే విండో అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది కంపెనీ కోడ్ DR01 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట జిఎల్ అకౌంట్ పైన, అందువల్ల డిలీట్ అవ్వట్లేదు. ఎనీవే ట్రై చేద్దాం. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, తీసేయండి. టెస్ట్ రన్ తీసేసి, టెస్ట్ రన్ తీసేస్తే ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? కంపెనీ కోడ్ DR01 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట, అందువల్ల ఈ జిఎల్ అకౌంట్ అనేది మనం డిలీట్ చేయలేము. కానీ ఏం చేయొచ్చు? బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. వై? బికాస్ దిస్ జిఎల్ అకౌంట్ హ్యాస్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎగ్జిట్ కొట్టేయండి.
FS00కి వెళ్ళండి. సో FS00లోకి వెళ్తున్నాం. ఇక్కడ రెంట్ కి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి మనము ఆ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ we cannot delete any GL account as per financial terminology or as per SAP terminology. We never delete the any GL account. System cannot be allowed to delete the GL accounts. Once transaction is posted, we never delete the any GL account. GL account delete చేయలేం. క్లియర్ కదా? ఇంటర్వ్యూ క్వశ్చన్. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేము. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్ అని చెప్పాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎండ్ యూజర్గా వెళ్ళే వాళ్ళని మ్యాండేటరీగా అడుగుతారు. కన్సల్టెంట్గా వెళ్ళే వాళ్ళని కూడా అడుగుతారు. ఓకేనా? రైట్. సో ఇదన్నమాట. తర్వాత చూడండి నెక్స్ట్ ఇంకోటి, ఈ రెంట్ జిఎల్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎవరు చెప్తారు? FBG వెళ్తుంది సార్. FBG నంబర్ రేంజ్ సార్. నంబర్ రేంజ్ FBG డిస్ప్లే నంబర్ రేంజ్ డాక్యుమెంట్. నంబర్ రేంజ్ ఎలా తెలుస్తుంది? నంబర్ రేంజ్ లో మీరు ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తారో తెలుస్తుంది అక్కడ. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? టేబుల్స్ సార్. నో, టేబుల్స్ లో కూడా తెలుసుకోవచ్చు. ఎనీ షార్ట్ కట్ వే చూడండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. సో జిఎల్ అకౌంట్ డిలీట్ చేయమన్నారు. ఫస్ట్ ఏం చేస్తారు? ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేస్తారు. FBL3Nకి వెళ్తారు. ఇక్కడ జిఎల్ అకౌంట్ నంబర్ ఉంది, ఉందా లేదా చూడండి. జిఎల్ అకౌంట్ నంబర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. క్లియర్ కదా? జిఎల్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి మనం డిలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, హౌ టు కాపీ ది జిఎల్ అకౌంట్ ఫ్రమ్ ఓల్డ్ జిఎల్ అకౌంట్ టు ఓల్డ్ జిఎల్ టు న్యూ జిఎల్. FS00కి వెళ్ళండి. FS00. సో FS00లో రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. సేమ్ అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అటువంటిప్పుడు ఏం చేయాలి? మనం షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆల్రెడీ క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ నుండి వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయొచ్చు. హౌ టు కాపీ వన్ జిఎల్, హౌ టు క్రియేట్ ఫ్రమ్ ఓల్డ్ జిఎల్ అకౌంట్ టు న్యూ జిఎల్. సో ఆల్రెడీ మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు. సో దాన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. హౌ టు కాపీ లేదా హౌ టు క్రియేట్ లేదా హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ ఓల్డ్ జిఎల్ అకౌంట్ టు న్యూ జిఎల్ అకౌంట్. సో రెంట్ జిఎల్ అకౌంట్ లో పారామీటర్స్ ఏమేమి ఇచ్చాము? ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసాము. చూడండి, అకౌంట్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది. రెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది. షార్ట్ కీ 00 ఉంది, డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ 00 ఉంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 కూడా ఉంది. సో ఇది ఓల్డ్ జిఎల్. ఈ జిఎల్ ని బేస్ గా చేసుకుని మనం న్యూ జిఎల్ ని క్రియేట్ చేస్తున్నాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. సో రెంట్ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని దీన్ని కాపీ చేసి వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎలా చేయాలి? పైన సింబల్ ఉంటుంది చూడండి, కాపీ. లాక్ సింబల్ లెఫ్ట్ సైడ్, లాక్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ చూసారా? కాపీ. ఏ జిఎల్ అకౌంట్ కాపీ చేస్తున్నారు? 400, 300 సెలెక్ట్ లో ఉండాలి. 400, 300 సెలెక్ట్ చేసాము, కాపీ చేస్తున్నాం. కాపీ. చూడండి పైన చూడండి, రిఫరెన్స్ జిఎల్ 400, 300. రిఫరెన్స్ జిఎల్ ఏంటి? 400, 300. దీన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. కొంచెం డౌన్ మూవ్ చేయండి ఆ విండో. ఇక్కడ కూడా ఆ విండో కిందకి మూవ్ చేయండి, కిందకి మూవ్ చేయండి ఆ విండో. వెరీ గుడ్. చూడండి, సో ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. ఓల్డ్ ఇక్కడ రిఫరెన్స్ జిఎల్ నెంబర్ ఏంటి? 400, 300. కొత్త జిఎల్ అకౌంట్ నెంబర్ ఎంత వస్తుంది? పైన చూడండి 400, 303 ఉంది. పైన చూడండి 304 వస్తుంది నెక్స్ట్ నెంబర్. కాబట్టి కింద 400, 303 తీసేసి 400, 303 4 ఇవ్వండి.
ఓకేనా 400 సారీ 400 ఇచ్చాం అంటే నెక్స్ట్ నెంబర్ అదే కదా. సో 400 నుండి సేమ్ అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. సో టైప్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఇన్పుట్స్, కంట్రోల్ డేటాలో యాడ్ చేసిన ఇన్పుట్స్, యాజ్ వెల్ యాజ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా ఓల్డ్ జిఎల్ నుండి న్యూ జిఎల్ కి కాపీ అవుతాయి. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి, సేవ్. చూసారా కింద క్రియేట్ అయింది చూసారా, వన్ మోర్ జిఎల్ అకౌంట్ 400 కాపీ చేసాం. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కాపీ చేసుకోవచ్చు. ఇన్పుట్స్ అన్ని కూడా at the time of GL account creation, whatever inputs we are entered, that's total inputs we can copy from the old GL account. సో ఓల్డ్ జిఎల్ అకౌంట్ నుండి న్యూ జిఎల్ అకౌంట్ కి కాపీ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ అన్నమాట. ఏ జిఎల్ అకౌంట్ కాపీ చేయాలనుకుంటున్నామో ఆ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేస్తాము, కాపీ ట్యాప్ పైన క్లిక్ చేస్తాము, నంబర్ ఇస్తాము, కంటిన్యూ చేస్తాము, సేవ్ చేస్తాం అంతే. సో రెంట్ కొత్త జిఎల్ పైన ఒక రెంట్ ఉంది, క్రింద ఒక రెంట్ జిఎల్, 2 జిఎల్స్ ఉన్నాయి. సో 400 ఐ వాంట్ టు డెలీట్ దిస్ జిఎల్ అకౌంట్ చేయగలమా లేదా? ఫస్ట్ మీకు ఇది అర్థమైందా? జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేయాలో అర్థమైంది కదా. జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలో మీకు అర్థమైంది. ఎస్ సార్. అర్థమైంది. సో ఈ జిఎల్ అకౌంట్ ని ఎలా, ఇప్పుడు రెంట్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయగలనా లేదా? 304 ని డిలీట్ చేయొచ్చు సార్, బికాస్ మనం ఏం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు కాబట్టి. వెరీ గుడ్, అప్రిషియేట్. 100% కరెక్ట్ ఆన్సర్. సో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్స్ ఫ్రమ్ ది మేనేజర్. మీ సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. ఎవరో మీకు ఎండ్ యూజర్ ఎవరో మెయిల్ చేశారు మీకు ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేసామని, చేసేస్తారా? చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, టోటల్ కంపెనీ కోడ్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు, మిమ్మల్ని జాబ్లోని టర్మినేట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఎస్ఏపీలోంచి ఏదన్నా డెలీట్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీకు ఎండ్ యూజర్ మెయిల్ చేయాలి, వీఆర్ నాట్ యూజింగ్ దిస్ జిఎల్ అకౌంట్స్, కైండ్లీ డెలీట్ దిస్ ఆల్ జిఎల్ అకౌంట్స్ అని మెయిల్ చేయాలి. మీ టీఎల్కి సిసి ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి, తర్వాత మాత్రమే డెలీట్ చేయాలి. అదర్వైజ్ వితౌట్ అప్రూవల్స్, వితౌట్ ప్రాపర్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మీరు డెలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెలీట్ చేసే టైంలో మీరు ఏం చేయాలి? ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. అప్రూవల్ లేకుండా డెలీట్ చేయకూడదు. సో రెంట్ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయాలి. 300, 400, 304 డెలీట్ చేయొచ్చు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా లేదు ఇక్కడ. ఉందా లేదా ఎలా చెక్ చేస్తాం? FBL3N వెళ్ళండి, అక్కడ FBL3N కి వెళ్ళి చెక్ చేయొచ్చు. చూడండి, FBL3N కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. నోట్ ఏం లేవన్నమాట దీనిపైన, ఉంటే కనిపిస్తుంది, ఏం లేదు. క్లియర్ కదా? అట్లా. సో ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేద్దాం. జిఎల్ అకౌంట్ డెలీట్ టీ కోడ్ ఏంటి? OBR2. లేదంటే ఒక పని చేయొచ్చు, మీరు గుర్తులేదనుకోండి, డ్రాప్ డౌన్ పైన క్లిక్, కమాండింగ్ ఫీల్డ్ లో డ్రాప్ డౌన్ ఆప్షన్ చూడండి. డ్రాప్ డౌన్ కమాండింగ్ ఫీల్డ్ లో రైట్ సైడ్ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉందా? కమాండింగ్ ఫీల్డ్ అక్కడికి కమాండింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? అది వెరీ గుడ్, అది డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ రీసెంట్ గా మీరు 80 కోడ్స్ ఉపయోగించారు, అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో జిఎల్ అకౌంట్ డెలీట్ ట్రాన్సాక్షన్ కోడ్ OBR2 క్యాపిటల్ యూజ్ చేయండి, బెటర్ గా ఉంటుంది. టీ కోడ్స్ ఎప్పుడైనా క్యాపిటల్ యూజ్ చేయాలి. ఎంటర్ OBR2 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఈయన ఎవరో బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. సో డెలీటింగ్ మాస్టర్ డేటా టైటిల్ వాళ్ళు ఏమో చూడండి. మీరు ఏం చేస్తున్నారు? మాస్టర్ డేటాని డెలీట్ చేస్తున్నారు. కస్టమర్ ఈజ్ ఏ మాస్టర్ డేటా, వెండర్ ఈజ్ ద మాస్టర్ డేటా. మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో, జిఎల్ అకౌంట్ ఈజ్ ద మాస్టర్ డేటా. సో మీరు ఏం చేయాలి? జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తున్నారు. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టుమారో ఆన్వర్డ్స్ క్లాస్ 9 to 10 PM, 9 PM to 10 PM గుర్తుపెట్టుకోండి. జాయిన్ అవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్, ఇవ్వండి. కంపెనీ కూడా ఇచ్చారు. తర్వాత మీరు ఏం డెలీట్ చేస్తున్నారు?
డెలిట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి రైట్ సైడ్. డ్రాప్ డౌన్ చేయాలి. మీరు ఏ జిఎల్ అకౌంట్ డెలిట్ చేస్తున్నారు తీసుకోండి. రెంట్ 400,304 ఈ జిఎల్ అకౌంట్ డెలిట్ చేస్తున్నారు. తర్వాత రిమైనింగ్ ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వాలా చూడండి. ఇంకేమి ఇచ్చాం మనం రెంట్ తర్వాత? విత్ జనరల్ మాస్టర్ డేటా ఇచ్చాం, సెలెక్ట్ చేసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ రన్ అంటే ఏంటి? మీరు ఏ జిఎల్ అకౌంట్ డిలీట్ చేస్తున్నారో అవి చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ రన్ తీసేస్తే ఏమవుతుంది? దట్ ఈస్ రియల్ రన్ అవుతుంది. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి టెస్ట్ రన్లో. సో ఇవన్నీ కూడా మీరు డెలీట్ చేస్తారని అర్థం. ఆ జిఎల్ అకౌంట్ ఓకే ఫైన్. ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి. టెస్ట్ రన్ అవసరం లేదు. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. ఇఫ్ యూ కెన్ రిమూవ్ ది టెస్ట్ రన్, దిస్ ఇస్ ద రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. కంటిన్యూ చేయండి. కంప్లీటెడ్, అయిపోయింది. సో ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేసాం, అయిపోయిందా లేదా చెక్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. వెళ్ళారా? చూసారా? లేదు ఇక్కడ. మనం ఏదైతే జిఎల్ అకౌంట్ నెంబర్ ఎంత 400,304 ఇస్ నాట్ అవైలబుల్. సో డెలీట్ అయిపోయింది. ఎలా డెలీట్ అయింది? బేస్డ్ ఆన్ ఎందువల్ల డెలీట్ అయింది? వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రాన్సాక్షనల్ డేటా. దట్ పర్టికులర్ జిఎల్ అకౌంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ట్రాన్సాక్షనల్ డేటా. దట్ ఈస్ ద రీజన్. అందువల్ల డిలీట్ చేసాం. ట్రాన్సాక్షనల్ డేటా కనుక అవైలబుల్ ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ఎస్ఏపి సర్వర్ యాక్సెప్ట్ చేయదు. కానీ డిలీట్ చేయటం బదులు మనం బ్లాక్ చేయొచ్చు. క్లియర్ కదా? వెళ్ళండి, సీట్ ఓపెన్ చేయండి. చూడండి, హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్ OBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేసాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలో చూసాం. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్స్, ఇవన్నీ చూసారు మీరు. ఓకేనా? తర్వాత చూడండి, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. సో లైన్ ఐటమ్ డిస్ప్లే, అసలు ఈ పర్పస్ ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీకు అసలు FS00కి వెళ్ళండి. FBL3 అని కదా, FS00కి వెళ్ళండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ సింబల్ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే పైన పెన్సిల్ సింబల్ ఉంది, ఇవ్వండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా ఇక్కడ ఏమో లాస్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ చూసారా? దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మ్యాండేటరీగా. చేసుకోకపోతే ఏమవుతుంది? ఆ డేట్ చేసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము? న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్, ట్రాన్సాక్షన్ కోడ్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి. సో ఇక్కడ టైటిల్ బార్ లో ఏముంది చెక్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. ఒక GL అకౌంట్ తీసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ డేటా కనిపిస్తుంది. GL అకౌంట్ టైటిల్ బార్ లో ఏముంది? GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. టైటిల్ బార్ చూడండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఇవ్వటం వల్లే ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ we are activate the line item display indicator. That is the reason we are getting the data here. Otherwise ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఈ డేటా GL అకౌంట్ అనేది GL అకౌంట్ డేటా అనేది ఎలా వస్తుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఎందుకు తీసుకుంటాము? FS00లో వెళ్ళండి. FS00 సెషన్ ఓపెన్ చేయండి. మినిమైజ్ చేశారు కదా. లైన్ ఐటమ్ డిస్ప్లే కింద ఉంది. సో ఇది మ్యాండేటరీగా తీసుకుంటాం. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, డైరెక్ట్ యాక్సెస్. గుర్తుపెట్టుకోండి, ECC వెర్షన్లో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. సో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటేనే మనకి FBL3 అండ్ ట్రాన్సాక్షన్ కోడ్లో GL లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో యాక్టివేట్ చేయాలి. చేస్తేనే ఈ GL అకౌంట్, రెంట్ GL అకౌంట్ పైన జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. FBL3 అని వెళ్ళండి.
చూసారా ఈ డేటా ఎలా వస్తుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేసాం, అందువల్ల వస్తుంది. ఒకవేళ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయలేదు అనుకోండి, ఈ డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. మరి ఏం చేయాలి? అబాపర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తారు. అబాపర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత మాత్రమే డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది పర్పస్ ఏంటి? At the time of GL account creation, we need to activate the line item display indicator. So indicator activate chestene, based on the line item display option, we can find the GL report on the FBL3N. మీరు యాక్టివేట్ చేయలేదు అనుకోండి, ఏం చేయాలి? అబాప్ కన్సల్టెంట్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మాత్రమే డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? ఇది పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. సారీ నాకు డిస్కనెక్ట్ అయిపోయింది. వినిపిస్తుంది కదా? ఎస్ సార్. రికార్డింగ్ ఆఫ్ అయిపోయిందా ఏంటి? సరే చూద్దాం. 2 పీసెస్గా వస్తుంది. సరే చూద్దాం. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఇదన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే మీకు అర్థమైనా? షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అని చదవాలి మీరు. మీకు నోట్స్ ప్రిపరేషన్ చెప్పకుండా చెప్తే 2 months లో కోర్స్ కంప్లీట్ చేసేయచ్చు. చాలా మంది 2 months లో చెప్పేస్తున్నారు. నోట్స్ ప్రిపరేషన్ ఏంటండి? సార్ రికార్డింగ్ ఆఫ్ అయినట్లు ఉంది సార్. రికార్డింగ్ ఆన్లో ఉందండి, రికార్డింగ్ అవుతుంది, నో ఇష్యూ. రికార్డింగ్ అవుతుందండి, నేను చూసాను. చూడండి. సో ఇదంతా చదవాలి, చాలా ఇంపార్టెంట్. మీరు నోట్స్ మనం చెప్పే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నుంచి 80% క్లాస్ మీకు వస్తాయి. 80% క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా 80% మీ నోట్స్ నుంచే వస్తాయి. సో ఈ నోట్స్ చెప్పకుండా డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేస్తూ వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 months లో కోర్స్ అయిపోతుంది, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసేయచ్చు. బట్ అలా వద్దు, మనకి ప్రాపర్గా వెళ్దాం. స్లోగా చెప్పినా కూడా ఒక 1 month లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా చేద్దాం ఏదైనా. తర్వాత చూడండి, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? OBC4 లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఇంటర్వ్యూ క్వశ్చన్, అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనము ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఒక ఎండ్ యూజర్ ఉన్నారు, ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? At the time of accounting entry posting, end user has totally 75 parameters from debit side. We have 75 parameters from credit side. Which parameter is required? Which parameter is not required? We can control from the field. We can control from the field status variant. With help of field status variant, we can control the end user fields. During the accounting entry posting, which field is required or which field is not required, which field is optional, which field is surplus. We can control from the field status variant. వెళ్ళండి FB50కి వెళ్ళండి. Go to transaction code FB50. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ డేట్ తీసుకోండి. కాన్ఫిగరేషన్స్ అందరూ చేయాలండి. ఎవరు స్క్రీన్ షేర్ ఎవరు చేయమన్నా చేయాలి. అది ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈయన అమౌంట్ 10,000 ఇవ్వని చెప్తాను. రెంట్ అకౌంట్ ఎటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఇంకే తర్వాత ఇద్దాం అవన్నీ తర్వాత ఇద్దాం. $10,000 ఎంటర్ చేయండి డైరెక్ట్గా. చూసారా? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమంటుంది ఇక్కడ. టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ టెక్స్ట్ అని టైప్ చేయండి. టెక్స్ట్ ఎంటర్ చేయండి. కింద కూడా టెక్స్ట్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఎంటర్. చూసారా? టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు.
సో ఎవరు చేశారు? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలని ఎవరు చేశారు? ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ చేస్తారు. అంటే వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మనం కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. ఓబీసీ వెళ్ళండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 400/01 బ్యాంక్ అకౌంట్. ఓకే, నో ఇష్యూ. తర్వాత చేద్దాం, ఇది వదిలేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏది అవును చేద్దామా? సార్. చేద్దాం లేదంటే క్లిక్ చేసేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్. దెర్ ఈజ్ నో ఐటమ్ క్యాట్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి, క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అకౌంట్ వచ్చింది? డాక్యుమెంట్ HDFC స్ప్లిట్టింగ్ సార్. అనేది ఆ నెంబర్ తీసుకోండి, ఫ్రమ్ దగ్గర టు దగ్గర. ఎస్ఎస్ తీసుకోండి, ఎంట్రీ సేవ్ చేసేయండి. తర్వాత చేద్దాము, సేవ్ చేసేయండి. ఇంకెక్కడ కనిపించదు, బట్ నేను తర్వాత చేద్దాం. మనం ఓబీసీ ఇప్పుడు ట్రాన్సాక్షన్కి వెళ్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? OBC4 లో చేస్తాం. OBC4కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇవ్వండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్కి వెళ్ళండి. జనరల్ డేటా పైన G001 మన FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో G001 అనేది యాడ్ చేస్తున్నాం. అట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వీఆర్ స్పెసిఫైడ్ ది GL ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఏంటి ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? G001. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటాకి వెళ్ళండి. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి, రిక్వైర్డ్ లో ఉంది. ఓకేనా? అగైన్ బ్యాక్ వెళ్ళండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, మిగతా అవసరం లేదు నాకు. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా లాస్ట్ నుండి 4th వన్ చూడండి, ఇక్కడ ఆప్షనల్ లో ఉంది. ఆప్షనల్ లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ చేస్తాడు ఎండ్ యూజర్. అలా కాదు, నాకు బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాల్సిందే, రిక్వైర్డ్ లో పెట్టండి. అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేడు. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా అడుగుతుంది. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. వెయిట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. మీరు పారామీటర్స్ ఇవ్వకండి, ఓకే ఓకే. ఇవ్వండి. అశోక్, ఎవరు నీ పేరు? అక్షయ కూడా? అక్షయ్ సార్. అక్షయ్, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్. చూడండి ఆయన ఎంత బాగా చేస్తున్నారు, కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు. ఎంటర్ చేయండి. సో ఏమి ఇవ్వాలి, మనం ఏమి ఇవ్వాలని రిక్వైర్ చేసామో అవన్నీ అడుగుతుంది. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ ఏమంటుంది? ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెస్ట్ అని టైప్ చేయండి, TEST టెస్ట్. ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా కూడా అడుగుతుంది సెంటర్ చేస్తే. బిజినెస్ ఏరియా చూసారా, అంటే బిజినెస్ ఏరియా కూడా మనం రిక్వైర్డ్ లో పెట్టేసాం. టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియా ఆల్సో రిక్వైర్డ్. సో బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు బిజినెస్ ఏరియా క్రియేట్ చేశారా? బిజినెస్ ఏరియా చేశారు, ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాం, బిజినెస్ ఏరియా, అగైన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా వైజ్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఎండ్ యూజర్ అనేవాడు బిజినెస్ ఏరియా ఇవ్వాలి, మనం రిక్వైర్డ్ లో పెట్టేశాము.
టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి రిక్వైర్డ్ లో పెట్టాం. బట్ అవసరం లేదు, ఏమీ పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తాము, మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. వెళ్ళండి, OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4 సెషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి, G001 పైన డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా. సో రిక్వైర్డ్ లో ఉంది టెక్స్ట్, నేను ఆప్షనల్ లో పెట్టేస్తున్నాను, ఆప్షనల్ లో ఉంచండి, బ్యాక్ వెళ్ళండి, సేవ్ అయ్యాను వద్దా సార్? వెయిట్ బ్యాక్ వెళ్ళండి, తర్వాత చేద్దాం. ఓకే. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి, బిజినెస్ ఏరియా ఆప్షనల్ లో ఉంది, రిక్వైర్డ్ లో ఉంది, ఆప్షనల్ లో పెట్టేయండి. సో ఏంటి, బిజినెస్ ఏరియా ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది, ఇచ్చినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. అలాగే టెక్స్ట్ ఫీల్డ్ ఎండ్ యూజర్ ఎంటర్ చేసినా పోస్ట్ అవుతుంది, ఎంటర్ చేయకపోయినా పోస్ట్ అవుతుంది. అదే రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. ఇంతకుముందు రిక్వైర్డ్ లో పెట్టాం, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ ఆప్షనల్ లో పెట్టాం, సో ఎండ్ యూజర్ ఆప్షన్, ఈయన ఎంటర్ చేయొచ్చు చేయకపోవచ్చు. సేవ్ చేయండి. సో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. టుమారో ఆన్వర్డ్స్ 9 PM to 10 PM అండి క్లాసెస్. FB50కి వెళ్ళండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, మీరేమి పారామీటర్స్ ఇవ్వకండి. క్రెడిట్ చేయండి 12,000, ఎంటర్. చూసారా, బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, టెక్స్ట్ కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి, మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగర్ చేసాం. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసాం. అందువల్ల బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, టెక్స్ట్ ఫీల్డ్ కూడా మనల్ని ఇవ్వమని అడగలేదు. ఎంట్రీ అనేది గ్రీన్ ట్యాబ్ లోకి వచ్చేసింది, గ్రీన్ బల్బ్. సిమ్యులేట్ చేయండి, పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. ఇట్లా నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చదవండి. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ which field is required or which field is not required, we can control from the field status variant. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి we can control from the end user accounting entry fields. We are controlling from the end user accounting fields. We are controlling from the field status groups. Where it is available on the field status variant. With help of field status variant, we can control the end user fields during the accounting entry posting, which field is required or which field is not required, which field is optional or which field is surplus అనేది we can control from the field status variant. Clear కదా? చదవాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ ఇస్తున్నాం మనం, మీకు గుర్తుందా? షార్ట్ కీ అనేది ఒక చిన్న క్లాస్ అండి, చెప్తాను తర్వాత మీకు. షార్ట్ కీ ఏం చేస్తుంది, FS00కి వెళ్ళండి. షార్ట్ కీ FS00 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00 ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్లోకి వెళ్ళండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా క్లిక్ చేశారా? కంట్రోల్ డేటాకి వెళ్ళండి. వెళ్ళారా? షార్ట్ కీ ఎక్కడ ఇచ్చారు? డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ పోస్టింగ్ డేట్ ఇచ్చాం. షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఎక్కడ? GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో
అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసే టైంలో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇక్కడ నేను రెంట్ జిఎల్ అకౌంట్ ఇచ్చాను. రెంట్ జిఎల్ అకౌంట్ షార్ట్ కి ఏమి ఇచ్చాను 001. 001 is నథింగ్ బట్ పోస్టింగ్ డేట్. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. రెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఈ సెషన్ ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుంది చూడండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే మినిమైజ్ చేశారు చూడండి. అది రెంట్ అకౌంట్ కదా, రెంట్ అకౌంట్ చూడండి. రెంట్ అకౌంట్ ఎస్ ఎస్ వెయిట్ చేయండి. అంటే కొంత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, రెంట్ అకౌంట్ లో మనకి షార్ట్ కి ఎక్కడ పాపులేట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏమో చూడండి, నెంబర్ చూడండి. 2025 ఇయర్, 05 డేట్, 07 is the month. షార్ట్ కీ ఇస్ ఆప్షనల్. వీటి వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. షార్ట్ కీ ఇస్ ది ఆప్షనల్. మనం రెంట్ అకౌంట్ కి షార్ట్ కీ ఏం తీసుకున్నాము 001. 001 అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ డేట్. ఆ పోస్టింగ్ డేట్ అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏదైతే పోస్టింగ్ డేట్ తీసుకుంటారో ద పోస్టింగ్ డేట్ అనేది ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ ది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏదైతే మీరు షార్ట్ కి 001 తీసుకున్నారో అది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. షార్ట్ కీ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇది ఆప్షనల్. చేశాను. ఈ షార్ట్ కీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని క్లాసెస్ లో, మీకు చెప్తాను. ఓకేనా? పైకి వెళ్ళండి. షార్ట్ కీ పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ FBL3N. నెక్స్ట్ క్లాస్ లో FBL1N, FBL5N వస్తాయి. FBL1N అంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. ఓకేనా? నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది NR స్టేటస్. సో NR స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? వినండి. నంబర్ రేంజ్ క్రియేషన్ టిక్ కూడా ఏంటి? FBN1. PN1 కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ ఇవ్వండి. మీ నంబర్ రేంజ్ అన్నిటికీ క్రియేట్ చేయలేదా? అన్నిటికీ క్లియర్ చేయండి. అవి పెండింగ్ ఉన్నట్టుంది, చేసేయండి. తర్వాత ఓకే ఓకే చూడండి, ఎర్రర్స్ వస్తాయి లేకపోతే. చూడండి ఇక్కడ ఏమైంది, మనం నంబర్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ కి 01 తీసుకున్నాం. 01. సో 01 పైన మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు? టోటల్ గా 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. NR స్టేటస్ 1 to 1000 ఉంది. ఇది లాక్స్ లో తీసుకుంటాం డెమో కాబట్టి మీకు అర్థం అవ్వాలని 1 to 1000 తీసుకున్నాం. అంటే 1 to 1000 లో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు? 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. NR స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎన్ని టోటల్ ట్రాన్సాక్షన్ ఎన్ని చేశారు, ఎస్ఏ డాక్యుమెంట్స్ పైన ఎన్ని చేశారు అనేది కనిపిస్తుంది ఇక్కడ. 01 అంటే మీనింగ్ ఏంటి? నంబర్ రేంజ్. 01 అంటే ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు? 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఇది NR స్టేటస్ అంటారు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చేశారా? వెయిట్ చేసిన వెయిట్. ఓకే, 1 minute. చూడండి. సో పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్, పర్పస్ ఆఫ్ ది NR స్టేటస్ చూసాం కదా. తర్వాత చూడండి,
హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా. సో జిఎల్ అకౌంట్ డేటాని మనం ఎలా క్లాసిఫై చేస్తాము? జిఎల్ అకౌంట్ డేటాని మనం ఎలా క్లాసిఫై చేస్తాము? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటాగా, అంటే టైప్ డిస్క్రిప్షన్. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో డేటా ఇస్తాం కదా, అది ఇదేం అడగరు, బట్ అడిగితే గుర్తుపెట్టుకోండి. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా. డ్యూరింగ్ ది జిఎల్ అకౌంట్ క్రియేషన్ వీఆర్ ఎంటర్ ది సమ్ ఇన్పుట్స్. అవన్నమాట ఇవి జిఎల్ అకౌంట్ డేటా. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా. జిఎల్ అకౌంట్ డేటాని 2 types గా మనం క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అంటే టైప్ డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, అది. కంపెనీ కోడ్ డేటా కిందకి ఇది వస్తుంది. ఒకసారి వెళ్ళండి, మీరు ఏం చేస్తారంటే FS00కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ FS00. ఇదేమీ అడగరు మిమ్మల్ని, జస్ట్ ఐడియా కోసం. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏమేమి ఇస్తాము? రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేశారు, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏమున్నాయి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చూడండి, ఇక్కడ ఏమి ఇస్తాము? నంబర్ ఇస్తాం, ఫ్రమ్ నంబర్ టు నంబర్. దిస్ ఈస్ ఫ్రమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎగ్జాంపుల్ 400 300 నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ లో ఇచ్చాం కదా. రైట్ సైడ్ చూపించండి. అది 400 300 అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నుంచి వస్తుంది మనకి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా. తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్, ఇది కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచే వస్తుంది. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇదనమాట. సో ఒక జిఎల్ అకౌంట్ మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు? జిఎల్ డేటాని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటాగా క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటాలో ఏమేమి వస్తుంది? జిఎల్ అకౌంట్ నంబర్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అండ్ జిఎల్ గ్రూప్. సెకండ్ వన్ ఏంటి? కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే రిమైనింగ్ డేటా ఏముంది? కంట్రోల్ డేటాకి వెళ్ళండి, ఇక్కడ ఇచ్చేవన్నీ కూడా కంపెనీ కోడ్ డేటా, అంతే కదా. ఐఎన్ఆర్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఐఎన్ఆర్ ఇచ్చాం. ఐఎన్ఆర్ ఇస్ ద కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? డ్యూరింగ్ ది కంపెనీ కోడ్ క్రియేషన్ దీని ఏమంటారంటే కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు, లేదా లోకల్ కరెన్సీ. Local currency means during the company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. ఇది కంపెనీ కోడ్ డేటా. తర్వాత ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పోస్టింగ్ డేట్ ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి యాక్చువల్గా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఇక్కడ G001 ఇది కూడా కంపెనీ కోడ్ సంబంధించింది. కంపెనీ G001 ఎక్కడి నుంచి వస్తుంది? మన కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా కంపెనీ కోడ్ డేటా. ఇట్లా 2 parts గా జిఎల్ అకౌంట్ డేటాని క్లాసిఫై చేస్తారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేబీ ఏమీ అడగరు మిమ్మల్ని. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు? హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమేమి ఉన్నాయి? అకౌంట్ గ్రూప్, జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి. అకౌంట్ గ్రూప్స్ మనం OBD4లో కాపీ పేస్ట్ చేసాం, గుర్తుందా? ఎక్సెల్ షీట్ నుండి అది. తర్వాత ఇంకా ఏమేమి వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గ్రూప్, బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ ఒక జిఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. మన FS00లో ఉన్నాయి కదా అవి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు, మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం కదా. బై వాళ్ళ కెమెరాలో చూస్తుంటారు కదా ఎవరైనా ఆ, ఫైన్. నెక్స్ట్ చూడండి. సో ఇది జస్ట్ చదవండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూడండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి జిఎల్ అకౌంట్స్ మనం ఎలా కాపీ చేయొచ్చు? ఈ ప్రాసెస్ అవ్వదు, బట్ జస్ట్ మనం ట్రై చేసి చూద్దాం. ట్రై చేద్దాం. మీకు ఇంకోటి ఏదో మిస్ అయినట్టుంది, సరే చెప్తాను చూడండి. ఇంకోటి పైకి వెళ్ళండి, ఇంకోటి ఏదో మిస్ అయింది మనకి. కొంచెం పైకి వెళ్ళండి, ఒక పాయింట్ రావాలి. యాజ్ ఆన్ మై నాలెడ్జ్. వెయిట్ ఇంకా పైగా ఇది కాదు, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. ఇది టైం పడుతుంది, క్లాస్ కొంచెం 1.5 hour పడుతుంది.
ఇది కాదు. సరే నేను చెప్తాను లాస్ట్ వచ్చి. సరే ఓ పని చేద్దాం, చేసేద్దాం. FS00కి వెళ్ళండి. FS00. సో FS00కి వెళ్ళండి. సో FS00కి వెళ్ళారు. ఓకే. సో FS00కి వెళ్ళారు. మనకి వెయిట్ ఐఎమ్ సారీ. సో FS00కి వెళ్ళారు. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఉంది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమని చూడండి. ఇవన్నీ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? లాస్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, తర్వాత పైన చూడండి ఇన్ఫ్లేషన్ కీ, టాలరెన్స్ గ్రూప్. ఇవన్నీ ఏంటి? జిఎల్ ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా జిఎల్ ఫీల్డ్స్. సో ఈ జిఎల్ ఫీల్డ్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు డ్యూరింగ్ ది జిఎల్ అకౌంట్ క్రియేషన్. which field is required or which field is not required, we can control from the field status. అకౌంటింగ్ యాక్చువల్గా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. మరి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది, షార్ట్ కీ ఉంది, ఇన్ఫ్లేషన్ కీ ఉంది, టాలరెన్స్ బుక్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాం? ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాము? న్యూ సెషన్ తీసుకుని OBC4కి వెళ్ళండి. OBC4 వెళ్ళారా? ఐఎమ్ సారీ, OBD4. OBC4 అనేది ఎండ్ యూజర్ కి సంబంధించింది. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం కంట్రోల్ చేస్తాం ఫ్రమ్ OBC4. బట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు. ఎలా కంట్రోల్ చేస్తాము? OBD4 ట్రాన్సాక్షన్ కోడ్. గో టు పొజిషన్. OBD4కి వచ్చిన వెంటనే పొజిషన్కి వెళ్ళాలి. ఎందువల్ల? మీ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. పొజిషన్, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సెలెక్ట్ చేయండి దాన్ని. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో సెలెక్ట్ చేయండి. ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు. ఎలా కంట్రోల్ చేస్తాము? డ్యూరింగ్ ది అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్, డ్యూరింగ్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ related GL account creation, which field is required or which field is not required. How to control? ఎలా కంట్రోల్ చేస్తాము? ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే జిఎల్ గ్రూప్ ఉంది. ఈ జిఎల్ గ్రూప్ లో కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ అకౌంట్ ని, జిఎల్ గ్రూప్ ని సెలెక్ట్ చేస్తాం. పైన ఉంది ఫీల్డ్ స్టేటస్. చూడండి, ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ కూడా ఒకటి ఉంది ఫీల్డ్ స్టేటస్. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. చూసారా, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. యాక్చువల్గా ఆప్షనల్లోనే ఉంటాయి. సో రిక్వైర్డ్ లో పెడితే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేస్తే తప్ప జిఎల్ అకౌంట్ క్రియేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ లాస్ట్ లో ఉన్నాయి. ఇవి అవసరం లేదు మనకి. ఏం చేస్తున్నాము? నేను సర్ప్లస్ లో పెట్టేస్తున్నాను. సర్ప్లస్ లో ఉంచండి. సో ఈ ఫీల్డ్స్ అనేవి అవసరం లేదు. ఇంకా జిఎల్ క్రియేషన్ లో కూడా కనిపించవు. రిక్వైర్డ్ లో ఉంచితే అవి ఇవ్వాలి, మ్యాండేటరీగా ఫీల్డ్స్ అనేవి ఇవ్వాలి. ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది జిఎల్ గ్రూప్ ఫీల్డ్ స్టేటస్. జిఎల్ గ్రూప్ ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి జిఎల్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. మన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ వచ్చాం. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఏం చేస్తాము? నేను సర్ప్లస్ లో పెట్టేశాను. అదే రిక్వైర్డ్ లో ఉంటే ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి, ఇస్తే తప్ప జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే మీరు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ చేయండి. మనకి ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది కనిపించదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపించదు. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FS00 న్యూ సెషన్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కదా, ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. సో ఈ పేజ్ ని రిఫ్రెష్ చేద్దాం. ఎలా చేస్తాము? /n FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉందా చూడండి. కంట్రోల్ డేటా చూసారా? లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే పైన ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎందువల్ల? మనము ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్స్ అవసరం లేదని చెప్పేసి OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్న జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ అనేటటువంటి ట్రాన్సాక్షన్ లో ఫీల్డ్ స్టేటస్ లో మనం సర్ప్లస్ లో పెట్టామంటే కనిపించదు. ఇంకా అది ఎండ్ యూజర్ కి కనిపించదు. రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఫీల్డ్ ఇవ్వాలి. ఆప్షనల్ లో పెడితే ఆప్షనల్ కనుక మీరు స్పెసిఫై చేస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ అనేవి OBC4 నుంచి కంట్రోల్ చేస్తాము. అదే సేమ్ టు సేమ్ అలాగే జిఎల్ అకౌంట్ కి సంబంధించినటువంటి ఫీల్డ్స్ అనేవి జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. OBD4కి వెళ్ళండి. నాకు ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ కావాలి. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది సెషన్, మినిమైజ్ చేశారు, ఓపెన్ చేసే ఉంది. మ్యాక్సిమైజ్ చేయండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ జిఎల్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్, కంట్రోల్ డేటా, అకౌంటింగ్ కంట్రోల్. సో ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఆప్షనల్ లో పెట్టేయండి. ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు టోలరెన్స్ గ్రూప్ కూడా పెట్టండి. సేవ్ చేయండి. పెట్టారు. ఓకే, సేవ్ చేశారు. సేవ్ చేశారా? సేవ్. సో FS00 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. మనకి ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది విజిబిలిటీలో ఉండాలి. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేద్దాం. /n FS00 జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేస్తున్నాము. టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా. చూసారా? ఇన్ఫ్లేషన్ కి యాడ్ అయింది. టోలరెన్స్ గ్రూప్ కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే పైన యాడ్ అయింది. సో ఇట్లా జిఎల్ గ్రూప్ బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని at the time of GL account creation, which field is required or which field is not required, we can control from the field status. So OBD4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? అది ఎండ్ యూజర్కి అయితే OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. ఇది కూడా జిఎల్ క్రియేషన్ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. బట్ దేనికి సంబంధించిన ఫీల్డ్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? జిఎల్ ఫీల్డ్స్ అనేవి జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి OBD4 ట్రాన్సాక్షన్ కోడ్. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఫీల్డ్ స్టేటస్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఫీల్డ్స్ అనేవి OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ we can control the end user fields. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకేమైనా చూద్దాం. షీట్ ఓపెన్ చేయండి. చూడండి. How to copy GL accounts from one company code to another company code. ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా కాపీ చేస్తాం? ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా కాపీ చేస్తాము అనేది చూద్దాం. ఓకేనా? ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? CC01 ఇవ్వండి. ఇది కాదు, కరెక్ట్గా ఇవ్వండి. CC01 O1 ఇచ్చారు, 01 ఇచ్చారా? 01 ఇచ్చిన సార్. ఇలా వస్తుందా? ఇలా రాకూడదే. పాత్ ద్వారా వెళ్దాం, ట్రై చేద్దాం. పాత్ ద్వారా వెళ్ళండి.
SPRO IMG SPRO IMG ఇచ్చాను సార్. 1 minute. SPRO IMG Financial Accounting New Financial Accounting Global Settings New Financial Accounting New Financial Accounting Global Settings New General Ledger Accounting New General Ledger Accounting New Master Data GL Accounts Master Data GL Accounts తర్వాత క్రియేట్ జిఎల్ తర్వాత చూడండి జిఎల్ అకౌంట్స్ వెళ్ళారు కదా జిఎల్ అకౌంట్స్ అలా కాదు ప్రిపరేషన్స్లో కదండి ప్రిపరేషన్స్ ప్రిపరేషన్లో ఐఎమ్ సారీ లాస్ట్లో జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్ ఎలాబరేట్ చేయండి ఇక్కడ చూడండి క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్ ఇది ప్రాసెస్ అవ్వదు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్ అన్నాడు టీ కోడ్ ఓపెన్ చేయండి మనం టీ కోడ్ రాంగ్ ఇచ్చినామా చూద్దాం CC0 కరెక్ట్ ఇచ్చాం కదా పనిచేయట్లేదా టీ కోడ్ ఓకే ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేశారా చూడండి ఇక్కడ చూడండి సో ఎగ్జిక్యూట్ చేసాం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏం చేయాలి యాక్చువల్గా మనం రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ అన్నారు రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి రిఫరెన్స్ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద లాస్ట్లో అక్కడ వెరీ గుడ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇది రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నారు DR01 అనేది మీ కంపెనీ కోడ్ ఇదే కదా DR01 అనేది మీ కంపెనీ కోడ్ దిస్ ఇస్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ మీరు ఏ కంపెనీ కోడ్కి జిఎల్ అకౌంట్స్ మూవ్ చేయాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్ SA11 ఏదైనా ఒక టీ కోడ్ SA11 అనేది మీ సెకండ్ కంపెనీ కోడ్ అనుకుందాం డమ్మీ కంపెనీ కోడ్ ఇచ్చేస్తున్నాను SA11 సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ DR01 is the reference company code. SA11 is the target company code. అర్థమైందా DR01 కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా SA11 కంపెనీ కోడ్ కి మూవ్ చేస్తున్నాం సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఇస్ ద DR01 టార్గెట్ కంపెనీ కోడ్ ఇస్ ద SA11 ఇట్లా మూవ్ చేయాలి ఓకే ఒకసారి సేవ్ చేయండి సేవ్ ఇది అవ్వదు బట్ ట్రై చేద్దాం డేటా సేవ్ కంటిన్యూ చేయండి ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి SA11 సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తాం లాస్ట్లోకి వెళ్ళిపోండి ఒక మిర్రర్ సింబల్ ఉంది చూడండి అదే లైన్ అక్కడ క్రింద రైట్ సైడ్ కాదు SA11 కి క్రింద డౌన్కి వెళ్ళండి ఇంకా లాస్ట్లో ఒక మిర్రర్ సింబల్ ఉంది చూసారా అది సో ఇది ఏంటి కదా దానిపైన క్లిక్ చేయండి డీటెయిల్స్ క్లిక్ చేయండి డీటెయిల్స్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ పైన క్లిక్ చేశారు పైన చూసారా ఇక్కడ యాక్చువల్గా జిఎల్ అకౌంట్ నంబర్స్ అనేవి యాడ్ చేయాలి అలా చేయడం టైం తీసుకుంటుంది కాబట్టి మనం పైన చేద్దాం అకౌంట్స్ ఫ్రమ్ రిఫరెన్స్ పైన సెలెక్ట్ చేయండి చూడండి ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్ నంబర్స్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ 1 ఇవ్వండి 1 2 దగ్గర 9999 అలా ఇచ్చేయండి అంటే జిఎల్ అకౌంట్ నంబర్ 1 నుండి రిమైనింగ్ 99 అంటే ఏంటి అన్లిమిటెడ్ ఇంకా ఇవ్వాలి 5 డిజిట్స్ మినిమం ఇవ్వాలి 5 to 6 డిజిట్స్ 1 to 999 ఇచ్చేస్తాం అంటే ఏంటి రిమైనింగ్ కంప్లీట్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనము కాపీ చేస్తున్నాం పైన కంపెనీ కోడ్ చూడండి పైన కంపెనీ కోడ్ SA11 పైన ఇది టార్గెట్ కంపెనీ కోడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఏంటి DR01 is the reference company code SA11 is the target company code DR01 కంపెనీ కోడ్ లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనము SA11 కంపెనీ కోడ్ కి మూవ్ చేస్తున్నాం క్లియర్ కదా మూవ్ చేస్తున్నాం కంటిన్యూ చేయండి కంటిన్యూ చూసారా కింద యాడ్ అయిపోయినాయి మీరు ఇవన్నీ ఏంటి జిఎల్ అకౌంట్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు మీరు
DR01 అంటే మీకు జస్ట్ మనం యూజ్ చేస్తాం, మన ఫస్ట్ కంపెనీ కోడ్లో క్రియేట్ చేస్తాం, అవన్నీ కూడా పిక్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా టార్గెట్ కంపెనీ కోడ్కి మూవ్ అవుతాయి. సేవ్ చేయండి. సేవ్ అంటే కాపీ అయిపోతాయి ఆటోమేటిక్గా. బట్ ఇది మీకు సర్వర్లో యాక్సెస్ ఉండకపోవచ్చు, అందువల్ల మీకు అవ్వదు. సేవ్ చేయండి. సేవ్ అంటే పైన టాప్లో ఉంది సేవ్. క్లియర్ కదా? అది డేటా సేవ్ అయిపోయినట్టు. ఇట్లా సార్ ఓన్లీ జిఎల్ అకౌంట్స్ మాత్రం కాపీ ఐ మీన్ పోస్ట్ విత్ రెఫరెన్స్ అవుతాయా? బేస్డ్ ఆన్ దిస్ జిఎల్ అకౌంట్స్ బేస్ చేసుకుని మనం చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా వస్తాయి సార్? ట్రాన్సాక్షన్స్ రావండి. ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తాయి? రావు. ట్రాన్సాక్షన్స్ ఓన్లీ జిఎల్ అకౌంట్స్ ఓన్లీ జిఎల్ అకౌంట్సే మనం ట్రాన్సాక్షన్స్ అనేవి రావు. ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ట్రాన్సాక్షన్స్ మూవ్ అవ్వవు. ఓన్లీ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇటువంటివన్నీ కూడా మూవ్ చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్లో చేస్తాం. ఇంకా మీకు LSMW ఉంటుంది. ఈసీసీ వెర్షన్లో LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. S/4HANAలో LTMC ఉంటుంది, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. వాటిని బేస్గా చేసుకుని నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి మూవ్ చేస్తారు. మీరు ఇప్పుడు యాక్చువల్గా జిఎల్ అకౌంట్స్ అన్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే మాన్యువల్ క్రియేట్ చేయరు. ఎలా చేస్తారు? అన్నీ కూడా మాస్టర్ డేటా టీం ఉంటుంది. మాస్టర్ డేటా టీం వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సెటప్ అంతా సెటప్ చేసి ఉంటుంది. ఇది డెమో కాబట్టి నేర్చుకుంటున్నారు, బట్ మీరు కూడా నేర్చుకోవాలి. ఎందువల్లంటే ఎండ్ యూజర్కి ఒక జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కన్సల్టెంటే నేర్పించాలి. ఒక ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలో కన్సల్టెంటే చెప్పాలి. ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా కన్సల్టెంట్దే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి కన్సల్టెంట్ అనేవాళ్ళు టోటల్ వర్క్ అంతా నేర్చుకోవాలి. ఎండ్ యూజర్స్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్, నేను చెప్పిన ప్రాసెస్ మ్యాక్సిమం ఈ సర్వర్లో అవ్వదు, బట్ మీకు ఐడియా పర్పస్ చెప్పాను. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. చేశాను సార్. నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఇప్పుడు యాక్చువల్గా మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్స్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? SAP F.01 ఆర్ SAP1. ఇంపార్టెంట్ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? F.01 ఆర్ SAP1 ట్రాన్సాక్షన్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ రెండింగ్ యాక్టివిటీ FITO ఫైనల్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. దానికోసం ఈ కష్టాలన్నీ, లేకపోతే ఈ పని ఏముంది మనకి? సో బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బేస్డ్ ఆన్ ది FI ట్రాన్సాక్షన్స్, మనం చూడండి, మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో చెప్పాను. కంపెనీ కోడ్స్కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ వీఆర్ క్రియేటెడ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్. We already created chart of account, operative chart of account, group chart of account, country specific chart of account we already created. And later we are assigning the operative chart of account to our company code. Based on the operative chart of account, we created GL groups. Based on the GL groups, we will create a GL accounts. Based on the GL accounts, we will post the financial transactions or document entries. Based on the financial transactions or document entries, financial statements will be generated automatically. Financial transactions ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్గా చేసుకుని అవుతాయి. అలాగే మనం బిజినెస్ ఏరియా ఇవన్నీ ఇచ్చాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్ చూడండి, అక్కడ ఉంది చూడండి, బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ బేస్గా చేసుకుని కూడా జనరేట్ చేయొచ్చు. ఫంక్షనల్ ఏరియా వైజ్, ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఆన్ ది నాన్ SAP terminology, we are called as a
Department. department. On the SAP terminology, we are called as a functional area. So functional area wise also we can create the financial statements, profit center wise, segment wise, ఇట్లా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు కదా. ఇలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు మనం. వెళ్ళండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ F.01. F.01 ఎంటర్. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? థర్డ్ స్టెప్ లో ఉంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇచ్చారు కదా. నెక్స్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం జిఎల్ అకౌంట్స్ వైజ్ జనరేట్ చేయొచ్చు. ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ ఇవ్వచ్చు. లేదంటే ఏమి ఇవ్వకపోతే ఆల్ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ ఇవ్వచ్చు. తర్వాత క్రిందకి రండి. బిజినెస్ ఏరియా ఇచ్చారనుకోండి, బిజినెస్ ఏరియా వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. కరెన్సీ ఇస్తే కరెన్సీని బేస్ గా చేసుకుని కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. లెడ్జర్స్ 0L. 0L అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. మీకు చెప్పాను ఆల్రెడీ. మీకు చెప్పలేదు, మీకు ఈ క్లాస్ అవ్వలేదు, నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. 0L ఇస్ ద స్టాండర్డ్ IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇండియన్ అకౌంట్ IAS అంటే ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటారు. యుఎస్ గ్యాప్ ఉంటుంది. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇలా ఉంటాయి. వాటిని బేస్ గా చేసుకుని కూడా క్రియేట్ చేయొచ్చు. ఎనివే లెడ్జర్స్ వైజ్ అంటే మీనింగ్ ఏంటి? 0L తీసుకుంటే లెడ్జర్స్ వైజ్ అవుతుంది. తర్వాత ఫీల్డ్, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ స్టాండర్డ్, మన వెర్షన్ క్రియేట్ చేయలేదు కాబట్టి స్టాండర్డ్ తీసుకుందాము. BAUS ఉంటుంది చూడండి. BAUS. వెరీ గుడ్. చూడండి, ఆయన ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. BAUS ఇవ్వండి. అది ఇవ్వండి. BAUS స్టాండర్డ్. తర్వాత చూడండి 2025 తీసుకుంటున్నాం. 2025 కి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తున్నాం. రిపోర్టింగ్ పీరియడ్ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ కి? 1 to 16 తీసుకుంటున్నాం. కంపారిజేషన్ పీరియడ్, కంపారిజేషన్ అన్నారు. కంపారిజేషన్ అంటే ఏంటి? 2025 కి 24 కి డిఫరెన్స్ ఏంటి? 2025 లో 1 CR ఇన్కమ్ ఉంది. 2024 లో ఓన్లీ 10 lakhs ఉంది ఇన్కమ్ అనేది. సో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవి రిపోర్ట్స్. ఇంకా చాలా చెప్తాను, తర్వాత చెప్తాను. ఇలా రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చారో, బిజినెస్ ఏరియా వైజ్ కావాలా, ప్రాఫిట్ సెంటర్ వైజ్ కావాలా, సెగ్మెంట్ వైజ్ కావాలా, ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ కావాలా, పీరియడ్స్ వైజ్ కావాలా, బిజినెస్ ఏరియా వైజ్ కావాలా, కరెన్సీ వైజ్ గా మీకు రిపోర్ట్స్ కావాలా, లెడ్జెస్ వైజ్ గా కావాలా, అలాగే జిఎల్ అకౌంట్స్ వైజ్ కావాలా. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we can generate the financial statements. డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? ఇదొక టీ కోడ్. లేదంటే వన్ మోర్ టీ కోడ్, SAP1 ఇవ్వండి. SAP1. ఇంకో టీ కోడ్ ఏంటి? SAP1 ఇవ్వండి. కరెక్ట్గా ఇవ్వండి. SAP1. టైటిల్ బార్ ఏమో చూడండి. SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. టైటిల్ బార్ లో ఏముంది? SAP EG టైటిల్ బార్ పైన. టైటిల్ బార్ అంటే ఏంటి? పైన. అది కాదు, దాని కింద SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. ఇక్కడ చూడండి ఎలా ఉందో. కింద ఇవన్నీ మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓపెన్ ఎలాబరేట్ చేయాలి. ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయాలి. జనరల్ లెడ్జర్ రిపోర్ట్స్ ఎలాబరేట్ చేయాలి. ఇక్కడ ఇలా. సో ఇలా మీకు ఏది కావాలంటే అది ఇవన్నీ ఎలాబరేట్ చేసి మీరు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. సో SAP1 టీ కోడ్ ద్వారా చేయొచ్చు. లేదంటే F.01 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా మీరు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. క్లియరా కాదా? ఎస్ సార్. క్లియర్ సార్. సో నేను ఏదైతే మీకు షీట్ ఈరోజు ప్రొవైడ్ చేస్తానో అది మొత్తం చదవాలి. మీకు చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. ముందే చెప్తున్నాను.
ఎస్ఏపిలో మీరు పే చేసే 10,000 15,000 ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? 10,000 15,000 ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, దట్ ఈస్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్. మీరు హార్డ్ వర్క్ చేసేదాన్ని బట్టే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎస్ఏపీనే కాదు, ఐటీ మాడ్యూల్ ఏదైనా అవ్వచ్చు. 100 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే ఒక 5 మెంబర్స్కో 3 మెంబర్స్కో జాబ్స్ వస్తాయి. ఎందువల్ల? హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు జాబ్ 1 lakh సాలరీ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి, చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. క్లియర్ కదా? క్లియరా కాదా? క్లియర్ సార్. క్లియర్ కదా? నెక్స్ట్ Yes, sir. నెక్స్ట్ క్లాస్ మీకు ఏం చెప్పాలి, వెయిట్ చేయండి. మీకు ఒక 3-4 days మీకు థియరిటికల్ సెషన్స్ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా వినండి, ఓకేనా? థియరిటికల్ సెషన్స్ ఉంటాయి. అలాగే ఈయన ఎవరో స్క్రీన్ షేరింగ్ బాగా చేశారు, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇలా చేయాలి డైలీ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లెగసీ సిస్టమ్ కంప్లీట్ అయినవన్నీ కూడా కలర్ చేంజ్ చేసేయండి. ఒక షీట్ మెయింటైన్ చేయాలి. మీకు ఏ క్లాస్ చెప్పాను, ఏ క్లాస్ చెప్పలేదు అనేది మీరు మెయింటైన్ చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లెగసీ సిస్టమ్ ఉందా ఎక్కడన్నా? లెగసీ లేదంటే యాడ్ చేసుకోండి. మనకి స్కైప్లో రికార్డింగ్ ఆప్షన్ అవైలబుల్ అవుతుంది కొంతమందికి, మనకు అవ్వట్లేదు. ఎవరన్నా కొంచెం, నేను కూడా చెక్ చేస్తున్నాను, మీకు ఏదైనా ఐడియా ఉంటే చూడండి. స్కైప్లో రికార్డింగ్ ఆప్షన్ అనేది ఎందుకు రావట్లేదు? ఇది పైన హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ అనేది ఇచ్చాం కదా, అది చేంజ్ చేయండి. హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ టైప్స్ ఆఫ్. సార్ నంబర్ ఎంత సార్ అది? పైన చూసాను, మీరు మూవ్ చేశారు, కొంచెం పైకి వెళ్ళండి. హౌ టు అది 2050 కలర్ చేంజ్ చేసేయండి. షార్ట్ కీ కంప్లీట్ అవ్వలేదు. షార్ట్ కీ నేను క్లాస్ చెప్తాను, చేసి చూపిస్తానండి. నెక్స్ట్ లెగసీ సిస్టమ్ ఎక్కడ చూడండి. లెగసీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సార్ 61. అది కాదు, అది LSMW. ఇంకోటి లెగసీ సిస్టమ్. టాప్కి వెళ్ళండి. మీకు నేను మెటీరియల్ ఎవరికి ఇవ్వలేదు, యాక్చువల్ ఎవరు రిమైండ్ చేయలేదు నాకు. నేను మెటీరియల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, రిమైండ్ చేయండి. రేపు ఈవినింగ్ క్లాస్లో రిమైండ్ చేయండి. టుమారో ఆన్వర్డ్స్ 9 PM to 10 PM. ఓకే, 9 PM to 10 PM ఉంటుంది క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? లెగసీ సిస్టమ్ ఎక్కడ ఉంది? లెగసీ సిస్టమ్. సెర్చ్ చేయండి సార్, అక్కడ సెర్చ్ బార్ ఉంది కదా పైన, సెర్చ్ బార్ లో సెర్చ్ చేయండి. సెర్చ్ అక్కడ చేయండి. లేకపోతే కనుక ఆ టాపిక్ యాడ్ చేయండి. ఇక్కడ ఎంటీగా కొన్ని ఉన్నాయి కదా, వాటిలో యాడ్ చేయండి. లెగసీ సిస్టమ్. సార్ ఇదే వస్తుంది సార్, లేక సార్ 61 వస్తుంది. అయితే అది కాదండి, అది వేరు. మీరు పని చేయండి, 1 minute. లెగసీ సిస్టమ్స్ కాదు, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ అని టైప్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ. నెక్స్ట్ ఈ క్లాస్ చెప్తాను. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ. లేదని చూపిస్తుంది సార్. లేదా? మ్మ్. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ లేకపోతే కనుక యాడ్ చేయండి. లేదు కదా, షీట్లో యాడ్ చేసుకోండి. ఇది ఉంటుందండి, క్లోజ్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ ఉంది సార్, చూసాము ఎక్కడో. ఉంది చూడండి. అదిగో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కాదు, టైప్స్ ఆఫ్ డేటా కూడా కాదు. జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్స్ అని సెర్చ్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపీ. టైప్స్ అండి. చూద్దాం ఆగండి సార్, ఓన్లీ ప్రాజెక్ట్స్ అని సెర్చ్ చేద్దాం, బికాస్ రిమైండ్ అవుతుంది కదా. లేదని చూస్తుందా? No. పైనుంచి రండి, నేను చూస్తాను. టాప్ నుండి లేదు, బట్ ఎందువల్ల లేదు, ఉండాలి. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది.
లేని టాపిక్స్ యాడ్ చేస్తాను, నేను ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లేదా? ఓకే ఫైన్. ఓ పని చేయండి, అక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, నెంబర్స్ కొన్ని ఎంటీ ఉన్నాయి, అక్కడ యాడ్ చేయండి. 1 or 2 అలా ఉంటాయి, వాటిలో అక్కడ యాడ్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి 32 యాడ్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి ఈ క్లాస్ రేపు చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న కాన్సెప్ట్, ఒక 1/2 hour 45 minutes లో కంప్లీట్ చేయొచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టుమారో రెడీగా ఉండి, బీ రెడీ. ఈరోజు స్క్రీన్ షేర్ చేసిన ఆయన ఎవరో కానీ బాగా చేశారు, మీరు చేయండి, డైలీ మీరు చేయండి. ఒక సత్య గారు లేకపోతే మీరు చేయండి, ఆయన చేస్తారు. ఒకవేళ ఆయన లేకపోతే మీరు రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆ షీట్ మొత్తం చదవాలి. మీకు ఏదైతే నేను ఈరోజు క్లాస్ చెప్పానో ఆ షీట్ డౌన్లోడ్ చేసుకుని చదవండి. చెప్పండి. క్లియర్ కదా? సార్ అదే సార్, నేను మార్నింగ్ ఫోన్ చేసిన సార్, అది జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ చేసేదా? చేయండి. సార్ ఇంకా లెఫ్ట్ అవ్వచ్చా సార్? హ్మ్? లెఫ్ట్ అవ్వచ్చా? సార్ మీట్లో ఉండండి సార్, ఆయన ఎవరో కానీ మీట్లో ఉండండి ప్లీజ్. లెఫ్ట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్. లెఫ్ట్ అవ్వండి, నో ఇష్యూ. క్లాస్ కంప్లీటెడ్, లెఫ్ట్ అవ్వండి. ఎర్రర్ వచ్చిన ఎవరికైతే ఎర్రర్ ఫామ్ అయిందో వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. రికార్డింగ్ రికార్డింగ్ వచ్చండి, రికార్డింగ్ అవుతుంది, నో ఇష్యూ. మీరు చేయండి, మీ ప్రాబ్లం ఏంటి చూడండి. అది పోస్ట్ చేయండి సార్, డాక్యుమెంట్ చూద్దాం ఏమేమి ఎర్రర్ వస్తుంది. హ్మ్? ఎస్ఏపి లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. బిజినెస్ ఏరియా మీకు గుర్తులేదా? ఫస్ట్ మీ కంపెనీకి 2 letters ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఎలా ఇస్తారు? 2 కింద కరెక్ట్గా ఇవ్వండి, సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కరెక్ట్ ఇవ్వండి. మాన్యువల్ టైప్ చేయండి సార్, MA20 కదా, మళ్ళీ అదంతా ఎందుకు మీకు, అదంతా రిస్క్ ఎందుకు మీకు? MA20 ఎంటర్ చేయరు, ఎప్పుడైనా సరే ఎంటర్ చేయరు. ఇలా వస్తుంది సార్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. క్లోజ్ చేయండి, ఓపెన్ చేయండి. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ క్లోజ్ చేస్తారా? మీరు OBC4కి వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్ళండి.
OBC4 transaction code OBC4 OB OBC4 C, sir. C for capital. OBC4 OBC4, sir. వినండి నేను చెప్పేది వినండి సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ రిక్వైర్డ్ పెట్టమని మీకు ఎవరు చెప్పారు? నేను చెప్పానా మీకు? సర్ప్లస్లో పెట్టండి. చాలు. ఓకే ఇంకేమన్నా సేవ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి, FB50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. న్యూ సెషన్ FB50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. న్యూ సెషన్ తీసుకోలేదా? చేయండి, డైరెక్ట్గా చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఇంకా ఏవో పెట్టారు మీరు, ఆప్షనల్లో పెట్టారు. రైట్ సైడ్కి వెళ్ళండి. ఎంట్రీ ఫీల్డ్ ఐటమ్ టెక్స్ట్ ఈజ్ రిక్వైర్డ్ అంట. ఎంట్రీ ఫీల్డ్ ఐటమ్ టెక్స్ట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అకౌంట్ నంబర్. చెప్పండి. ఎర్రర్ పైన రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ చెక్, రైట్ సైడ్. అది ఇంతకు ముందు ఎర్రర్ కాదు, ఇది వేరే ఎర్రర్. ఇది మీరు ఏవో కరెక్ట్గా చేయలేదు, దానివల్ల ప్రాబ్లం. బిజినెస్ ఏరియా వాటి తర్వాత ఏమైనా టెక్స్ట్ ఏమైనా ఉందో చూడండి. టెక్స్ట్ ఫీల్డ్, బిజినెస్ ఏరియా అవన్నీ ఓపెన్ చేయండి. ఏంటి మాట్లాడరు? ఉన్నారా లేదా? హలో, ఉన్నారా లేదా? సార్, ఆ వాట్సాప్ క్లోజ్ చేయండి సార్, రికార్డ్ అవుతుందండి సెషన్ అంతా. హలో, ఉన్నారా లేదా? ఏం పేరు ఆయన పేరు? ఇవంతా కట్ చేయాలి మళ్ళీ. ఆయన లెఫ్ట్ అయ్యారా? హలో, లెఫ్ట్ అయినట్టున్నారు సార్. మరి హలో. left అయ్యారా?
ఓకే లీవ్ ఇట్, ఆయన కాల్ చేస్తారండి నాకు, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. ఉన్నారా, వచ్చారా? ఎస్ఏపి లాగౌట్ అండ్ లాగ్ ఆన్ చేయండి. హలో చెప్పండి. సార్, ఇది స్కైప్ లో ఉన్నప్పుడు వీడియోస్ అనేవి డైరెక్ట్ డౌన్లోడ్ అవుతున్నాయి సార్. ఇది జూమ్ లో మనం యూట్యూబ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి సార్ వీడియోస్. మరి మనకి స్కైప్ అవైలబుల్ లేదు కదా, ఇక్కడ నుంచి అవ్వాలి, తప్పదు ఇంకా. ఓకే ఓకే సార్. ఎంటర్ చేయండి. వెయిట్ చదవండి, వెయిట్. An entry in field item text is not permitted for report number 400 300. టెక్స్ట్ రిమూవ్ చేయండి, అక్కడ టెక్స్ట్ రిమూవ్ చేసేయండి. ఎంటర్ చేయండి, అంతేనా? చేశారా? ఎంటర్. బిజినెస్ రేపు తీసేయండి. మీరన్నీ మార్చేస్తారు, నేను చెప్పినట్టు చేయలేదు, మీరు మార్చేశారు అన్ని, దానివల్ల ఈ ప్రాబ్లం. ఎంటర్ చేయండి. కిందకు టెక్స్ట్ రిమూవ్ చేసే, బిజినెస్ ఇలా రిమూవ్ చేయండి. నేను చెప్పిన వే ప్రకారం చేయండి సార్. మీరు లాక్ చేసి నేను లాక్ చేసి మళ్ళీ మీరు ఏవో మార్చేసి అవన్నీ వెతకాలంటే కుదరదు. సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి. అయిపోయిందా? మీరు ఫీల్డ్ Yes, sir. స్టేటస్ వేరియంట్ లో సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేశారు, దానివల్ల ఈ ప్రాబ్లం. క్లియరా కాదా? ఎస్ ఆర్ నో? మీట్లో ఉన్నారు మీరు. Yes, sir. మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాన్ఫిగరేషన్స్ లో సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ అన్ని మార్చేశారు మీరు. స్టాండర్డ్ గా నేను క్లాస్ లో చెప్పినప్పుడు ఎలా ఉన్నాయో అలా ఇవ్వాలి, మీరు మార్చకండి. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి, మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయాలి, తర్వాత వెళ్ళాలి. జనరల్ డేటా. ఓకే, కంప్లీటెడ్ అండి. కంప్లీట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్.